రజనీ, లోకేష్ కనకరాజు కాంబోలో సినిమా అంటే ఊహలకు హద్దులు ఉండవు. పైగా టైటిల్ కూడా కూలీ అని పెట్టారు. అందుకే ట్రైలర్ సోసోగా ఉన్నా కూడా బుకింగ్స్లో ఫుల్ ఫైర్ కనిపించింది. అలాంటి భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. కథ, స్క్రీన్ ప్లే పరంగా ఫ్రెష్నెస్, యాక్షన్ అండ్ ఎమోషనల్ హై ఇవ్వడం అనేది లోకేష్ సిగ్నేచర్. ఈ సినిమాలో అన్నీ మిస్ అయ్యాయి. అందుకే ఇది లోకేష్ సినిమాగా కాకుండా రజనీకాంత్ నుండి వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ అయ్యింది. రజనీకాంత్ వరకు రాసుకున్న సీన్స్ చాలా వరకు తన ఆరాతో నడిచాయి. యాక్షన్ సీన్స్తో పాటు పాటల్లో కూడా తన వరకు పూర్తిగా సహకరించాడు రజనీ స్టైల్ క్యాప్చర్ చేయడంలో, గత సినిమాల్లో రజనీ మార్క్గా మిగిలిపోయిన కొన్ని ఎలిమెంట్స్ రీక్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు లోకేష్. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాలో అక్కడక్కడ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలో రివీల్ చేశాడు. అయితే ఆ ఫ్లాష్ బ్యాక్లో బాగా పేలింది మాత్రం రజనీ వింటేజ్ లుక్. ఇక ఈ సినిమా రిలీజ్కు ముందు సైమన్గా సందడి చేసిన నాగార్జున క్యారెక్టర్ ఎంట్రీ బాగుంటుంది, కానీ సెకండ్ హాఫ్లో ట్రీట్ చేసిన విధానం వల్ల సినిమాలో మాత్రం ప్యాసివ్ క్యారెక్టర్గా మిగిలిపోయింది. ఈ సినిమాకి కాస్త హైప్ తీసుకురావడానికి నాగార్జున ఉపయోగపడ్డాడు, కానీ నాగార్జునకు ఈ సినిమా ఏమాత్రం ఉపయోగపడలేదు. షోబిన్ సాహిర్కి ఈ సినిమా పెద్ద బోనస్. ఆల్మోస్ట్ రజనీతో సమానంగా స్క్రీన్ ప్రెజెన్స్తో పాటు కొన్ని ట్విస్టులు కూడా అతని చుట్టూనే రాసుకున్నారు. పైగా లేయర్డ్ క్యారెక్టర్ కూడా కావడంతో ఆడియన్స్కి ఈజీగా నోటీస్ అయిపోతాడు. అమీర్ ఖాన్ చివర్లో వచ్చినా కూడా తన క్యారెక్టర్తో ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగాడు. ఉపేంద్ర పాత్ర రజనీతో పాటు ఉంటూ ఇంపార్టెన్స్ దక్కించుకుంది. ఈ సినిమాలో సర్ప్రైజ్ ప్యాకేజ్ అంటే రచితా రామ్. కన్నడ హీరోయిన్ అయిన ఆమె ఈ సినిమాలో షాకింగ్ మేకోవర్తో ఆకట్టుకుంది. శృతి హాసన్, సత్యరాజ్ తదితరులు రొటీన్ పాత్రల్లో కనిపించారు. ఆల్బమ్ పరంగా పర్లేదు అనిపించిన అనిరుద్ధ్ బీజిఎం పరంగా బెటర్ వర్క్ ఇచ్చాడు. కూలీలో బిగ్గెస్ట్ లెట్ డౌన్ మాత్రం లోకేష్ అని చెప్పుకోవాలి. రొటీన్ కథా కథనాలతో తన మార్క్ మచ్చుకు కూడా కనిపించకుండా సినిమా రాశాడు, అలాగే తీశాడు. కానీ తన శక్తి మేర సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశారు రజనీ, అనిరుద్ధ్. ఇక ఈ సినిమా లెంగ్త్ కూడా ఇబ్బంది పెడుతుంది. ఫస్ట్ హాఫ్ వరకు కాలక్షేపం చేయగలిగిన సెకండ్ హాఫ్ ఇంకా భారంగా నడుస్తుంది. ఫైనల్గా ఈ కూలీ నచ్చుతాడంటే జస్ట్ ఓకే అనిపిస్తాడని మాత్రం చెప్పొచ్చు.